శివకార్తికేయన్ మెల్లగా టాలీవుడ్ లో సెటిల్ అవుతున్నాడా? మొన్నటికి మొన్న జాతిరత్నాలు డైరెక్టర్ తో ఓ సినిమా చేశాడు. ఇప్పుడు బంగారాజు డైరెక్టర్ తో ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. 25 కోట్లు వెనకేసుకుంటున్నాడు. కార్తీ, సూర్య, ధనుష్, విజయ్ ఈ నలుగురిని శివకార్తికేయ మించిపోతున్నాడా? జాతిరత్నాలు మూవీతో టాలీవుడ్ ని ఊపేసిన డైరెక్టర్ అనుదీప్ 2 కోట్ల ఖర్చుతో 40 కోట్ల వసూళ్లు రాబట్టిన అనుదీప్ తమిళ స్టార్ శివకార్తికేయన్ తో కామెడీ రిస్క్ చేస్తున్నాడు. ఆ బైలింగ్వల్ మూవీని రిలీజ్ కి రెడీ చేశాడు. నిజానికి శివకార్తికేయన్ కూడా కార్తీలానే తెలుగువాడే అనిపించేంతగా తన ప్రతి సినిమాను ఇక్కడ విడుదల చేస్తున్నాడు. ప్రమోషన్ లో ఎమోషన్ కూడా పెంచేస్తున్నాడు. విజయ్, సూర్యతో పోలిస్తే శివకార్తికేయన్ తెలుగు మార్కెట్ మీద వేగంగా పట్టు పెంచుకునేలా ఉన్నాడు. తన రెమో మూవీ నుంచి మొన్నొచ్చిన డాన్ వరకు తెలుగులో తన వెలుగులు పెరిగాయి. ఇప్పుడు వరుసగా టాలీవుడ్ డైరెక్టర్లతో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. అనుదీప్ తో బైలింగ్వల్ మూవీ చేసిన శివకార్తికేయన్ ఇప్పుడు కళ్యాణ్ కృష్ణతో మరో తెలుగు సినిమా ప్లాన్ చేసుకున్నాడు. బంగారాజు హిట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కూడా బైలింగ్వల్ ప్రాజెక్ట్ తో కెరీర్ లో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కి రెడీ అయ్యాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి గాను శివకార్తికేయన్ 25 కోట్ల రెమ్యునరేషన్ సొంతం చేసుకున్నాడట. కార్తీకి కూడా 25 కోట్ల రెమ్యునరేషన్ టాలీవుడ్ లో లేదు. అలాంటిది శివకార్తికేయన్ ఓ తెలుగు సినిమా చేసేందుకు 25 కోట్లు తీసుకున్నాడంటే మాస్ మహారాజా రవితేజని మించిపోయినట్టే అంటున్నారు.